హిందువుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇకపై హిందువులు మౌనంగా ఉండరు. ఎందుకంటే మన దేవతలను, మన నమ్మకాలను అవమానించడం కొందరికి ఫ్యాషన్ గా మారిపోయింది. ఐఐటి లాంటి విద్యా సంస్థల నుండి సుప్రీంకోర్టు వరకు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ప్రతి హిందువు రక్తం మరిగిపోవడం ఖాయం. ఇటీవల ఐఐటి కాన్పూర్ కు చెందిన ఒక ప్రొఫెసర్ మన పన్ను డబ్బులతో ఒక రీసెర్చ్ పేపర్ రాశారు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడి పరమ భక్తులైన మీరాబాయి, సూర్దాసులను లైంగిక వస్తువులుగా చూడాలట. అంతటితో ఆగకుండా ఆ రీసెర్చ్ పేపర్ ముగింపులో ఏం తేల్చారంటే మన రాధారాణి, మీరాబాయి లెస్బియన్స్ అని, వారి మధ్య శృంగార సంబంధాలు ఉన్నాయని. ఇదేం దారుణం! ఇదే నా రీసెర్చ్ అంటే? ఈ లెఫ్టిస్టులకు హిందూ ధర్మంపై దాడి చేయడం తప్ప వేరే పనే లేదా? దమ్ముంటే ఇదే క్వీర్ థియరీని వేరే మత ప్రవక్తలపై ప్రయోగించి చూడమనండి. ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. ఇక మన న్యాయ వ్యవస్థను చూడండి. ఖజురహోలో మొఘలుల దాడిలో తల నరికి వేయబడిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోర్టులో కేసు వేస్తే గౌరవనీయ చీఫ్ జస్టిస్ గవాయి ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ దేవుడి భక్తుడివి కదా, వెళ్ళి నీ దేవుడినే అడుక్కో, తన విగ్రహాన్ని తననే బాగు చేసుకోమని చెప్పు అని ఆ పిటిషన్ కొట్టేశారు. కానీ అదే ఢిల్లీలోని ఒక మసీదు విషయం కోర్టుకు వచ్చినప్పుడు వెంటనే సర్వే చేసి ఆ మసీదును ఎలా కాపాడాలో చూడండి అని ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు. రెండు మతాలు, రెండు వేర్వేరు తీర్పులు. ఇదే నా సెక్యులరిజం అంటే? ఇక రాజకీయ నాయకులు, ఫిల్మ్ మేకర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక నాయకురాలేమో శివలింగంపై కాండోమ్ వేస్తున్న కార్టూన్ ను ట్వీట్ చేస్తుంది. మరో ఫిల్మ్ మేకర్ కాళీమాత సిగరెట్ తాగుతున్నట్లు పోస్టర్ వేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే మతాన్ని అవమానిస్తే అది హేట్ స్పీచ్. అదే హిందూ దేవతలను, రాధారాణిని, మీరాబాయిని ఇలా నీచంగా చిత్రీకరిస్తే దానికి మాత్రం అకాడమిక్ ఫ్రీడమ్ అని పేరు పెట్టారు. ఇకపై ఈ ద్వంద్వ ప్రమాణాలను సహించేది లేదు. జరుగుతున్న ఈ అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ప్రతి హిందువుకు చేరేలా ఈ నిజాలను అందరికీ షేర్ చేయండి. జై హింద్.